గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు నేను డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాను, ప్రముఖ న్యూరో సర్జన్. మరి బ్రెయిన్ స్ట్రోక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బ్రెయిన్ ప్యారలైజ్ అయిపోవటం, పక్షవాతం అంటూ ఉంటారు. ఈ బ్రెయిన్ పక్షవాతంని ఎలా తగ్గించుకోవాలి, అసలు రావడానికి గల రూట్ కాజ్ ఏంటి అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. ఇప్పుడు పక్షవాతం రాకుండా ఉండడానికి అన్నది కారణాలు అవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ తరం 2026 కానీ 2025 ఎటువైపు వెళ్తుందంటే నిరోధన, అంటే నివారణ కన్నా నిరోధన, అంటే రాకుండా ఉండగలిగితే ప్రివెన్షన్. అంటే ఏమిటి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ఒక సామెత ఆంగ్లంలో ఉంది. దాన్ని మనం తెలుగులో తర్జుమా చేసుకుంటే ఏమిటి, వ్యాధి వచ్చిన తర్వాత మందులు తీసుకోవడం కన్నా రాకంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం అన్నది ఉత్తమం. నివారణ కంటే నిరోధన మేలు అని చూసారా. ఈ విషయంలో నా ప్రకారం ఇందులో కొంతమంది ఈ మధ్య కాలంలో అవుట్ పేషెంట్గా వచ్చినటువంటి చాలా మంది పేషెంట్లు స్ట్రోక్ వచ్చింది దానికోసం మందులు వాడడం వేరే సంగతి, దానికి పరీక్ష విధానం కారణాలు. అసలు దాన్ని రాకుండా ఉండటం మంచిది అవకాశం ఉందా, దాని గురించి డాక్టర్ గారు ఎందుకు మీరు ఒక వీడియో చేయరు అని వాళ్ళు నాకు అడగడం జరిగింది. నాకు అది చాలా సముచితమైనటువంటి ఆలోచన నాకు అనిపించింది. అందుకని దానికి ఈరోజు మనం ఈ నాంది ప్రస్తావన జరుగుతుంది. స్ట్రోక్ అన్నది చూస్తే రెండు మాటలు. స్ట్రోక్ తాలూకా భారతదేశంలో ఉన్నటువంటి ఇబ్బంది, ప్రతి 20 సెకండ్లో ఒక స్ట్రోక్ పేషెంట్లు బాధితులు అవుతున్నారు. 20 సెకండ్లకా? అందరూ అనుకుంటారు హార్ట్ అటాక్స్ ఎక్కువ శాతం అని. కాదు, హార్ట్ అటాక్ అన్నది 30 నుంచి 40 సెకండ్లకు ఒకటి వస్తుంటే ఈ స్ట్రోక్ అనేది 20 సెకండ్లకు వస్తుంది. దగ్గర 1.25 నుంచి 1.185 మిలియన్లు కొత్త కేసులు ప్రతి సంవత్సరం భారతదేశం. ఎందుకంటే భారతదేశ జనాభా 140 కోట్లు కదండి. ఇందులో 10% గ్లోబల్ బర్డెన్, అంటే ప్రపంచం అంతటా మనం చూసుకునేటట్టయితే భారతదేశం తాలూకా భాగం 10%. గత 30 సంవత్సరాల్లోనే 50% పెరుగుదల అయింది స్ట్రోక్. 20 నుంచి 30% అన్నది 35-40 సంవత్సరాల లోపల వాళ్ళే. ఇది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి ఆలోచన, సమస్య. దీని మీద అందరూ పెట్టాల్సి ఉంది. ఇప్పుడు ప్రాణాపాయం చూసుకుంటే 2వ నంబర్ హార్ట్ అటాక్ తర్వాత, డిజబిలిటీ అయితే 3వ నంబర్. అంటే చూసారా, అంటే అదే కాకుండా ఇబ్బంది. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే మేము న్యూరాలజీలో అంటే నాడీ మండల సమస్యలు ఎమర్జెన్సీ చూసుకుంటే, ఇప్పుడు మాట స్ట్రోక్ కానీ, ఎపిలెప్సీ కానీ, యాక్సిడెంట్లు కానీ, బ్రెయిన్లో ట్యూమర్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఇవన్నీ చూసుకుంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఎక్కువ పర్సంటేజ్ స్ట్రోక్. సో దాని గురించి రాకుండా ఉండడానికి నివారణ ఉపాయాలు కానీ మనం చూసుకుంటే ఎంత ఉపయోగం ఆలోచించండి. 80 నుంచి, అందరూ దయచేసి గమనించాలి, 80 నుంచి 90% ఏవైతే కారణాలు ఉన్నాయో స్ట్రోక్ రాకుండా ప్రివెన్షన్ చేయగలము. అంటే ఇది మాడిఫైబుల్ కాజెస్ అంటారు. అంటే ఆ కారణాలను కానీ మనం మన చేతిలో అదుపులో పెట్టుకొని కానీ చేయగలిగితే అసలు స్ట్రోక్ రాదు. కొన్ని మన చేతిలో లేని ఉన్నాయి. ఉదాహరణకు వయసు అన్నది మరి దాన్ని మార్చలేము మనం, అది మరి దానికి ఎఫెక్టే. అంటే ఏమిటి, 55 సంవత్సరాల తర్వాత ప్రతి 10 సంవత్సరాలకి డబుల్ అవుతుంది స్ట్రోక్ వచ్చే అవకాశం. అది మనం ఏం చేయలేం. అదే కాకుండా తల్లిదండ్రుల నుంచి తల్లికి కానీ, తండ్రికి కానీ, ఎవరైనా దగ్గర చుట్టాలకు కానీ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, వచ్చేటువంటి అవకాశం చాలా హెచ్చుగా ఉంది. అదే కాకుండా ఇంకా ముఖ్యంగాను జెనెటిక్గా, జన్యుపరంగా వచ్చేది ఏమైనా వ్యాధుల వల్ల. ఇప్పుడు కొంతమంది రేసులు ఉన్నారు తెగల ప్రపంచంలో. అమెరికాలో ఉండేటువంటి ఆఫ్రికన్ అమెరికన్స్ అని కానీ, హిస్పానిక్స్ అంటారు. హిస్పానిక్స్ అంటే స్పానిష్ మాట్లాడేవాళ్ళు, స్పెయిన్ వాళ్ళు కానీ, లాటిన్ అమెరికా ఉండే అర్జెంటీనా, బొలీవియా, చిలీ, లేకపోతే బ్రెజిల్, ఈ దేశాలను లాటిన్ అమెరికా అంటారు. ఈ దేశాల్లో వచ్చేటువంటి వాళ్ళలో స్ట్రోక్ చాలా చూశారు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే స్ట్రోక్ రావడం అన్నది మగవాళ్ళు ఎక్కువ, చనిపోవడం అయితే స్త్రీలు. కారణాలు మనకు తెలియదు.
ఇప్పుడు సరే పొల్యూషన్ అనేది ఉందండి, ఎయిర్ పొల్యూషన్ అనేది ఇంకా రోజు రోజుకు పెరుగుతుంది, సరే ఆర్థిక ఎయిర్ ప్రగతి పొల్యూషన్ పెరుగుతూ వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ స్ట్రోక్ వస్తుందా? వస్తూ ఉంటుంది. ఇంతకుముందే స్ట్రోక్ ఏదో వచ్చింది అనుకున్న కారణం కాదు, ఏదో ఆల్రెడీ చిన్న టీఐ అంటాం, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్, వేలలో మళ్ళీ స్ట్రోక్లు రావడానికి కారణం ఇది ఎవరి చేతిలో లేదు. ఓకే. అయినా కూడా ఇప్పుడు మనం వయసును మార్చలేము, మగత ఏదైతే ఉందో ఇప్పుడు లింగాన్ని మార్చలేము, కానీ దానిని రాగే ఇబ్బందులు కానీ ముందు నుంచి కొన్ని విశ్లేషణ చేయగలిగితే ఈ కారణం వల్ల మనకు ప్రాబ్లం రావచ్చు, ఈ ఉపకాయం వల్ల రావచ్చు, ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల రావచ్చు అని కానీ మనం ముందే తెలిస్తే దానికి అనుగుణంగా మన జీవన శైలిని జీవిత శైలిని మారుస్తుంటే స్ట్రోక్ రావడానికి అవకాశం లేదు కదా. అవును. అందులో మనం ఆ 80 నుంచి 90% ఉండే అవకాశం చాలా ఉంది. అందువలన నా ప్రకారం ఈ తరంలో ఈ యుగంలో భారతదేశం ఏదైతే ఉందో 3వ నంబర్ స్థానానికి ఎగబాకాలి ఆర్థికంగా అనేటువంటి సమయంలో స్ట్రోక్ వచ్చిన తర్వాత వైద్యం చేయడం కన్నా స్ట్రోక్ రాకుండా ముందే ప్రివెంట్ చేయగలిగితే, నిరోధించగలిగితే ఇంకా చాలా ఉత్తమమైన నేను అనుకుంటూ ఉన్నాను. ఓకే. ఇందులో ఈ దీన్ని హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికా వారు కొన్ని పద్ధతులు చెప్పారు ఈ ఆలోచన చేస్తే ఉపయోగం. వాళ్ళు ఇంకొక మాట అంటారు, స్ట్రోక్ కోసం మన జాగ్రత్తలు అనేది ఈ రోజు నుంచే మొదలవ్వాలి, అదేదో స్ట్రోక్ వచ్చిన తర్వాత కాదు. మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోండి, స్ట్రోక్ రాకుండా బాధపడండి, రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ. ఏది ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా మీ జాగ్రత్తలుగా తీసుకున్నట్లయితే స్ట్రోక్ బారిన పడకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది సుమా. వచ్చినా కూడా దాని తాలూకు ఇబ్బందులు అంత ప్రమాదకరంగా ఉండవు. అందువల్ల స్ట్రోక్ గురించి ఏదైతే ఉందో నివారణ చర్యలు ఆలోచనలు ఈ రోజే మొదలు పెట్టాలి. వచ్చిన తర్వాత చూద్దాంలే అబ్బాయి అని లేదు, పోస్ట్పోన్ చేయకండి. ఇందులో ఒక ముఖ్యమైన భాగం ఉంది బ్లడ్ ప్రెషర్. భారతదేశంలో బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో రక్తపోటు ఉద్యమంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది. ఇది ఒక సైలెంట్ కిల్లర్. తెలియకుండా నెమ్మదిగా దాని తాలూకా ప్రభావం రక్తనాళాలు చూపుతూ ఉంది. మీరు నమ్మండి, బ్లడ్ ప్రెషర్ వల్ల 2 రెట్లు కానీ 4 రెట్లు కానీ స్ట్రోక్ రావడానికి ఆస్కారం. నార్మల్గా ఒకప్పుడు 120, 80 అన్నాం, కొంతమంది 140, 90 అంటున్నారు. మొత్తం మీద ఏమిటి, ఎక్సర్సైజ్ వల్ల కానీ భోజనం కానీ ఇలాంటి చేయటం వల్ల బ్లడ్ ప్రెషర్ కానీ అదుపులో ఉండగలిగితే ఈ వాస్కులర్ హెల్త్ అంటే రక్తనాళాల తాలూకా ఆరోగ్యం అన్నది పెరగడం వల్ల స్ట్రోక్ రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా దానికి సరైనటువంటి మానిటరింగ్, డాక్టర్ గారు ఏదైతే చెప్పిన పరిధిలో మందులు వాడడం, ఇది చాలా ముఖ్యం. ఈ వయసులో నాకు ఎందుకు వస్తుంది బ్లడ్ ప్రెషర్ అనే దానికన్నా బ్లడ్ ప్రెషర్ అనేది టెస్ట్ చేయించుకొని ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో దానికి అనుగుణంగా మందులు వేసుకుంటే ఉపయోగం. రెండవది వెయిట్. ఊబకాయం అనేది ఇప్పుడు ఉండేటువంటి డస్ట్ జబ్బులు పెరిగిపోయినాయి, వెయిట్ వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అందువల్ల ఏమిటి, వెయిట్ తగ్గడానికి ప్రయత్నం చేయాలి. ఏమిటా వెయిట్ తగ్గడానికి ప్రయత్నం అంటే మీరు తీసుకునే భోజనంలో 1500 క్యాలరీస్ చూసారా పెర్ డే, 15 నుంచి 1800. అక్కడ షుగర్ బీపీ ఉన్నది అది కాదు. అక్కడ సాల్ట్ ఉండేటువంటి పదార్థాలు తక్కువ చేయడం, దగ్గర 1500 మిల్లీగ్రామ్. ఇలాంటి ఉపయోగంగాను ఆలోచనలు కానీ చేసినట్టయితే మీ బరువు ఎక్సర్సైజ్ చేయటం, మనం జాపనీస్ వాకింగ్ అని కూడా ఒకటి చేసుకుంటాం. ఆ జాపనీస్ వాకింగ్ వల్ల ఏం జరుగుతుంది, మీకు ఒక 3 నిమిషాలు తొందరగా నడవడం, 3 నిమిషాలు స్లోగా రావడం వల్ల మీ గుండె మీద దాని తాలూకా మంచి ఎక్సర్సైజ్ అయ్యి దానివల్ల బ్రెయిన్కి రక్త సప్లై కూడా సిబిఎఫ్ సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో అని పెరిగి స్ట్రోక్ రాకుండా ఉంటుంది. ఎక్సర్సైజ్ మీరు చేస్తున్నారా, చాలా సంతోషం, ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయండి. దాని వలన బరువు తగ్గుతారు, బ్లడ్ ప్రెషర్ అదుపులోకి వస్తుంది. సరిగదా, ఇది అందరూ తెలియాలి. ఎక్సర్సైజ్ వల్లే, ఒక్క ఎక్సర్సైజ్ వల్లే ఇండిపెండెంట్గా దానంతట తాను స్వయంగా స్ట్రోక్ రాకుండా కూడా దగ్గర 20 నుంచి 30% ఉపయోగకరంగా ఉంటుంది. అంటే భోజనం చేశారు, ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశారు, పక్కింటి వరకు వెళ్ళి ఒకసారి ఒక రౌండ్ కొట్టురండి. ఇందాక చెప్పినట్టు జాపనీస్ వాకింగ్ కన్నా చేయండి, ఏదైనా రన్నింగ్ చేయండి, సైక్లింగ్ చేయండి, గోల్ఫ్కి వెళ్ళి మీకు బాగా ముందు నుంచి ఇలీట్ హైఫై వ్యక్తులు అన్నట్టు గోల్ఫ్ క్లబ్లో చేరండి. ఎక్కడ కానీ చేసినట్టయితే ఈ స్ట్రోక్ అన్నది రాకుండా ఉండడానికి ఇండిపెండెంట్ అంటే బరువు తగ్గకుండా బీపీ కంట్రోల్ ద్వారానే కాకుండా ఒక్క ఈ వాకింగ్ వలన యూజ్ కూడా ఎంత ఉంది. ఎందుకంటే దాని లోపల ఉండేటువంటి వాస్కులర్ హెల్త్ ఏదైతే దానిలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండడానికి
రక్తనాళాల్లో క్లాట్ ఫార్మ్ తయారు కాకుండా ఉండడానికి చాలా చాలా ఈ ఎక్సర్సైజ్ అన్నది చాలా ఉపయోగపడుతుంది. ఓకే. అదే కాకుండా టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. మామూలుగా ఎవరికైనా స్ట్రోక్ వస్తే ఒక ఇంజెక్షన్ ఇస్తాం, అంటే క్లాట్ ఫార్మ్ అవ్వకుండా ఉండేది. ఈ ఎక్సర్సైజ్ సమయంలో ఇది ఉత్పత్తి అవుతుందట. ఓకే. ఇది కూడా చాలా ఉపయోగకరమైనది. అంటే ఒక్క ఎక్సర్సైజే మీ ఇండిపెండెంట్గా కూడా అంత ఉపయోగకరమైనది. అందుకనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏం చెప్తుందంటే కనీసం 150 నిమిషాలు వారానికి, అంటే 20 నిమిషాల నుంచి. మీరు అంతకన్నా ఎక్కువ చేయగలిగితే మరీ మంచిది. అందుకనే హార్వర్డ్ విశ్వవిద్యాలయం వారు ఏం చెప్పారు, ఎక్సర్సైజ్ మోర్, మీకు ఓపిక ఉన్నంత వరకు. ఎంత ఎక్సర్సైజ్ అంత, దానికి జిమ్కి వెళ్ళక్కర్లేదు. మామూలుగా సింపుల్గా చేసేటువంటి వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ ఇలాంటివి చేయొచ్చు. మద్యం సేవించే వాళ్ళు సరే, ఎవరి ఇష్టం వాళ్ళు మద్యం సేవిస్తున్నారు, కానీ మద్యం సేవించేటువంటి శాతం, నంబర్ ఆఫ్ డ్రింక్స్ ఏదైతే ఉందో తగ్గించండి. దీనివల్ల కూడా మీకు స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం తగ్గుతుంది. ఇంకా అన్నిటికంటే హార్ట్ బీట్, ఏట్రల్ ఫిబ్రిలేషన్ ఉంటుంది. అంటే హార్ట్ బీట్ 80 ఉండాల్సింది ఉంటే ఒక్కోసారి సరిగ్గా కొట్టుకోకపోవడం, ఇర్రెగ్యులర్గా ఉండడం, రిథమ్, దానివల్ల ఉండేటువంటి గుండెలో ఉన్నటువంటి రక్త బిందువులు ఏవైతే ఉన్నా గడ్డ కట్టుకొని బ్రెయిన్లోనికి వెళ్తాయి. దానివల్ల స్ట్రోక్ వస్తుంది. ఇది అందరూ గమనించాల్సింది ఏంటంటే దగ్గర 5 రెట్లు ఏట్రల్ ఫిబ్రిలేషన్ అన్నది ఏదైతే గుండె కొట్టుకోవడం అన్నది ఇర్రెగ్యులర్గా ఉండి నార్మల్ కంటే చాలా ఎక్కువ శాతం ఉంటే దానివల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 5 రెట్లట. కాబట్టి మీకు ఏదో పాల్పిటేషన్ ఏదో సరిగ్గా ఉండేది, బీట్ మిస్డ్ బీట్ అంటారు, తెలుస్తూ ఉంటుంది, ఏదో గుండె నడుస్తూ ఉంటే సడన్ తేడాగా ఉండడం, ఏదో ఆయాసంలాగా ఉండడం, లేకపోతే గిడ్డినెస్ లాగా రావడం, ఇలాంటి లక్షణాలు ఏదైనా మీకు అనుమానం వస్తాయి, ఒకసారి కార్డియాలజీ డాక్టర్ గారిని సంప్రదించి బ్లడ్ ప్రెషర్ ఉంటే దానికోసం మందులు కానీ, లేకపోతే ఏట్రల్ ఫిబ్రిలేషన్ కానీ ఉండేటట్టయితే దానికి కూడా మందులు తీసుకునేటట్టయితే దానికి అనుగుణంగా మీకు చాలా చాలా ఉపయోగకరంగా అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇంకా డయాబెటీస్ ఉంది. డయాబెటీస్ కూడా ఇది భారతదేశం అన్నది ఒక హబ్ అయిపోయింది, హైదరాబాద్ కానీ క్యాపిటల్ అయిపోయింది. కాబట్టి డయాబెటీస్ అన్నది మన జీవన శైలితో వచ్చినటువంటి వ్యాధి. డయాబెటీస్ వల్ల ఏమవుతుందో రక్తనాళాల లోపల ఉండేటువంటి ఎండోథీలియం అని ఒకటి ఉంటుంది, ఒక పొర, ఆ పొర డ్యామేజ్ అయిపోతుంది. ఆ స్మూత్నెస్ తగ్గడం వల్ల దానిలో ఉంటే రక్త ప్రవాహం అన్నది స్లో అయిపోయి అక్కడ ఒక క్లాట్ తయారవడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఈ ముఖ్యమైనటువంటి డయాబెటీస్ అన్నది కంట్రోల్ కూడా అంతే ముఖ్యం. ఇంకా లాస్ట్ మాట ఉంది, స్మోకింగ్. స్మోకింగ్ అన్నది చేయటం వల్ల ఇబ్బంది ఏంటంటే మీ రక్తం చక్కగా అయిపోతుంది, రక్త ప్రవాహం స్లో అయిపోతుంది, రక్తనాళాలు సన్నంగా అయిపోతాయి, రక్త ప్రవాహం కూడా చాలా ప్రెషర్తో వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు స్మోకింగే కానీ మీరు పూర్తిగా కానీ ఆపేశారనుకోండి, నమ్ముతారా మీరు, మొదటి సంవత్సరం మీరు స్మోకింగ్ బంద్ చేసిన తర్వాత పొగ త్రాగడం 50% మీకు స్ట్రోక్ రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. అందువల్ల మీరు ఎంత ప్రయత్నం చేస్తారు, ఒకేసారి స్మోకింగ్ అన్నది ఆపేయడం అన్నది కష్టమైనా కూడా నికోటిన్ ప్యాచెస్, నికోటిన్ టాబ్లెట్స్, లేకపోతే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్, నేను మానేయాలనేటువంటి గొప్ప ఆలోచన, మీలో దృఢమైన ఆలోచన సంకల్పం రావడము, ఏదైతే కానీ స్ట్రోక్ కోసం ఇంకా ముఖ్యమైన పాత్ర, ముఖ్యంగా మీరు ఆలోచిస్తామని చెప్పుకున్న బ్లడ్ ప్రెషరు, స్మోకింగ్, లేకపోతే ఈ డయాబెటీస్ తాలూకా ఇవన్నీ చూసుకునేటట్టయితే ఒక 3 ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి ఈ లైఫ్ స్టైల్ మార్పులు ఇవి కానీ మీరు చేసుకున్నట్టయితే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కానీ, బరువు తగ్గడం కానీ, వ్యాయామం రెగ్యులర్గా చేయడం కానీ, మద్యం తగ్గించడం కానీ, డయాబెటీస్ కంట్రోల్ కానీ, ఏట్రల్ ఫిబ్రిలేషన్ కానీ, లేదు ఆఖరికి వచ్చిన ఉండేటట్టయితే ఏదైతే ఉందో స్మోకింగ్ అన్నది దాన్ని వదిలేయగలిగితే, ఎందుకంటే ఈ స్మోకింగ్ అన్నది మామూలుగా ఇప్పుడు అది కాకుండా ఇంటి దగ్గర మామూలుగా తాగుతున్నటువంటి పొగ త్రాగడమే కాకుండా వాతావరణంలో మనం తెలియకుండానే స్మోకింగ్ చేస్తున్నాం ఒక విధంగా ఈ పొల్యూషన్ వల్ల. ఎక్కడో ఒక మాట విన్నాను నేను, ఏది స్మోకింగ్ ఈజ్ డేంజరస్ అనే లేబుల్ కన్నా బ్రీతింగ్ ఈజ్ డేంజరస్ అని వచ్చింది ఇప్పుడు పరిస్థితి. అంటే అలాంటి నగరాల్లో హైదరాబాద్ నగరం చాలా ముఖ్యమైన నగరం అయిపోయింది. అంటే ముఖ్యంగా ఒక హైదరాబాద్ అనే కాదు, పారిశ్రామికంగా ఏదైతే ముందు అడుగుతున్న వేస్తున్న ప్రతి రాష్ట్రంలో ప్రాంతంలో కూడా ఈ పొల్యూషన్ అనేది దీనికి భారత ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకోవాలి. స్క్రీన్ టైం అన్నది ఒకటి చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఎంతవరకు అంటే గత 4 రోజుల నుంచి ఇక్కడ ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ అని జరిగింది. ప్రపంచంలో ముఖ్యులు గూగుల్ వాళ్ళు, బిల్ గేట్స్ వారు, తర్వాత ఫ్రాన్స్ ప్రెసిడెంట్, ఇంకా చాలా చాలా ముఖ్యులు వచ్చి అందులో
పార్టిసిపేట్ చేశారు. అందులో మాక్రన్ గారు ఏదైతే ఉందో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ భారత ప్రధాని ఉద్దేశించి అన్నారు, మా దేశంలో 16 సంవత్సరాల లోపల పిల్లలకి మేము సోషల్ మీడియా నిషేధిస్తున్నాం, మొబైల్ అలౌ చేయటం లేదు, మీరు కూడా మీ దేశంలో చేయడానికి ఆలోచన చేయండి అని. దానికి అనుగుణంగా ప్రధానమంత్రి గారు కూడా దానికి ఏదో నిషేధన కాకపోయినా ఒక లిమిట్ అయితే మేము చేయాలని ఆలోచిస్తున్నాం అని చెప్పడం, ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన అంశం. అందువల్ల స్ట్రోక్ వచ్చిన తర్వాత వైద్యం చేయడం అన్నది కన్నా ఇందాక చెప్పినట్టుగానే నివారణ కంటే నిరోధన చాలా ముఖ్యం. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మన అందరికీ తెలుసు. దాని దిశలో అడుగులు వేసి స్ట్రోక్ రాకుండా ఉండడానికి మన అందరి చేతుల్లో గట్టి ప్రయత్నం చేస్తే 80 నుంచి 90% స్ట్రోక్ రాకుండా ఉండి ఇబ్బంది రాకుండా ఉంటుంది. మీరు మీ కుటుంబానికి సమాజానికి ఉపయోగకరంగా ఉండడానికి ఇంకా ఇంకా అందరం కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అవును, ఇప్పుడు సార్ చెప్పిన అన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఒక ఇండియన్ లైఫ్ స్టైల్ నుంచి మేబీ కొంత హ్యాబిట్స్ మార్చుకోవడం, ఫుడ్ స్టైల్, లైఫ్ స్టైల్ అన్ని మారడం వల్ల కూడా మేబీ స్ట్రెస్ లెవెల్స్ లైఫ్ స్టైల్ అదే సాల్ట్. ఇప్పుడు మాట ఫుడ్ అనుకోండి, జంక్ ఫుడ్ వల్ల దానివల్ల ఇబ్బంది. ఇప్పుడు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ జీర్ణం అయిపోయేది, గ్రీన్స్ ఇలాంటి తీసుకున్నట్టు బెండు. నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకి ఎవరు నిరోధం చేయటం లేదు. దానిలో ఉండే సాల్ట్ తక్కువ చేయాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఎక్కువ తీసుకున్నారనుకోండి, బేక్డ్ ఫుడ్స్ అనుకోండి, దానివల్ల ఇబ్బంది ఉంటుంది. ఇలాంటివి కాకుండా దానికి తగ్గుగా చేసి లేదా దూరంగా ఉండి ఒక స్టేజ్ తర్వాత టోటల్ గా దాన్ని వదిలిపెట్టడం కూడా మంచిది. అలా ఉండడం వల్ల ఏంటంటే ఇబ్బందులు రాకన్నా ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే అసలు చాలా బాధ అనిపిస్తుంది. స్ట్రోక్ అనేది ఏదో క్యాన్సర్ లాగా ఏదో వ్యాధి కాదు. ఇంకా జీవితాంతం కాళ్ళు పని చేయకుండా ఉండడము, ఓపిడికి వచ్చినప్పుడు ఇంకా నాకు తగ్గలేదని డిపెండెన్స్ అయిపోవడం, దానివల్ల కోపం, తాపం, ఫైనాన్షియల్ గా దాని స్ట్రెస్, అసలు చెప్పలేనంత ఇబ్బంది. అసలు అన్ని అట్టికంటే యాక్సిడెంట్లు ఏదైతే స్పైనల్ ఇంజరీ అయితే ఎలాగైతే మిగతా మీద ఆధారపడి ఉంటారో స్ట్రోక్ వల్ల కూడా అలాగే. అదే ఊహించండి, మీరు ఎడ పక్కన వచ్చింది అనుకోండి, మాట్లాడలేరు, అడగాల్సింది కాఫీ కావాలని శ్రీమతిని అడగలేని పరిస్థితి, దానివల్ల ఎంత ఇబ్బంది, కుటుంబానికే దానివల్ల పెద్ద స్ట్రెస్ అయిపోయింది. అందుకని అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అన్న నానుడి స్ట్రోక్ విషయంలో ఇంకా చాలా ముఖ్యం నేను అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.